ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో ఒకసారి ఆలోచించు. దేవుని ప్రభావం నీలో లేకపోతే ఆత్మీయంగా నువ్వు చచ్చిపోతావు, ఆత్మీయంగా నువ్వు మరణిస్తావు, ఆత్మీయ మరణం నీకు సంభవిస్తుంది, ఆత్మీయంగా చనిపోతావు. ఈరోజు కూడా అనేక మందితో కూడా దేవుని సన్నిధి లేక, దేవుని ప్రభావం లేక ఇశ్రాయేలు అయితే శారీరకంగా చచ్చిపోయారు. ఈరోజు అనేక మంది ఆత్మీయంగా చనిపోతున్నారు, ఆత్మీయ జీవితంలో చనిపోతున్నారు, ఆత్మీయ జీవితంలో పతనమైపోతున్నారు, ఆత్మీయ జీవితంలో మరి అనేక మంది బలహీనమైపోతున్నారు, ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నారు, ఆత్మీయ మరణాన్ని పొందుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారిలో ఆత్మీయత ఉండటం లేదు, ప్రభావం లేదు, ఆత్మీయంగా ఎదగడం లేదు, ప్రభావం లేదు. ఆత్మీయంగా ఈరోజు అనేక మంది చనిపోన్నారు సంఘాల్లో. జీవిస్తున్నానన్న పేరు మాత్రమే నీకుందగానే నీవు మృతుడివే. ఆత్మీయత లేని వారు మృతులు, ఆత్మీయ జీవితంలో ఎదగని వారు, ఆత్మీయ జీవితంలో బలపడినటువంటి వారు, ఆత్మీయ జీవితంలో ఫలింపు లేనటువంటి వారు మృతులే, ఎదుగు పొదుగు లేనటువంటి వారు. గమనించండి, వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించు. ఆత్మీయంగా మరణిస్తారు ఇక్కడ, రేపు నిత్య మరణం. తమ ఇష్టానుసారంగా జీవిస్తే ఇక్కడ ఆత్మీయ మరణం, తమ ఇష్టానుసారంగా జీవిస్తే ఇక్కడ ఓడిపోతారు సాతాను చేతిలో, శత్రు చేతిలో. ఒకటి. రెండు, ఆత్మీయంగా మరణిస్తారో, ఆత్మీయంగా మరణిస్తారో. ఈ భూలోకంలో బతికినంతకాలం ఆత్మీయంగా మరణించి ఆత్మీయత లేని వారిగా జీవిస్తారో, ఆత్మీయత లేని వారిగా బ్రతకతారో. తర్వాత ఈ జీవితం ముగించిన తర్వాత నిత్య మరణానికి వెళ్ళిపోతారో, నిత్య నాశనానికి వెళ్ళిపోతారో. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి.